అబ్బా ఏం పండుగ అయింది అలా రాష్ట్రంలో. ఓ మనిషి పుట్టినరోజును గింత గొప్పగా గింత ప్రేమగా జరుపుకున్నాడు అంటే చిన్న ముచ్చటేనా? ఆ హోర్డింగులు, ఆ కేకులు, ఆ బొమ్మలు, ఓ రాజకీయం చేసే లీడర్కు గింత ప్రేమ దొరికిందంటే ఆ మనిషి జన్మ ఎంత ధన్యమైందనుకోవాలి. ఇట్లా చెప్పుకుంటా పోతే అస్సలకే ఓడవదు. కానీ ఏడేడా కేసీఆర్ సార్ పుట్టినరోజును ఎట్లెట్లా చేసిండ్రో ఒక్కపారు చూద్దాం రారి. అన్నట్టు కొన్నే చూపిస్తున్నాము, మొత్తం చూపిస్తే అరగంట కాదు ఒక రోజైనా సరిపోదు. జోర్దార్ ఉన్న ముచ్చట్లు తెచ్చి చూపిస్తున్నాం, ఇక చూడురి. అసలు పండుగ అంటే ఇయాలనే జరిగిందోళ్ళ తెలంగాణలో. మొత్తం దునియాలనే ఏ లీడర్ పుట్టినరోజు జరగనంత సంబరంగా చేసిండ్రు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను. వార్డు మెంబర్ కాంచి మొదలు పెడితే మంత్రుల దాకా కేకులు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న జలవిహార్ల సీఎం సార్ అల్లుడు మంత్రి హరీష్ రావు సారు, దోస్తు తలసాని సీనన్న, ఎంపీ ప్రభాకర్ సారు, కడ్మ లీడర్లు అంతా కలిసి దగ్గర కింటాన్ కేక్ కట్ చేసి అగజుడూరి ఎంత ముద్దుగా తినిపించుకుంటున్నారో. ఆన్య కొందరు కార్యకర్తలు రక్తదానం కూడా చేసిండ్రు. ఇక్కడనే గీ తీర్ల చేసిర్రంటే దసరా దీపావళి పండుగ కంటే ఇంకింత ఎక్కువనే చేసిర్రు జిల్లాలల్లా. కరీంనగర్ లా ఎమ్మెల్సీ నారదాసు లచ్చన్న, గంగుల కమలాకర్ అన్న సీఎం సార్ నిండు నూరేలు సల్లగా బతకాలని గుళ్ళె పూజలు చేసి కేక్ కట్ చేసి అన్నదానం కూడా పెట్టిర్రు. అజంక సార్ గొప్పతనం రాసిన ఓ పుస్తకాన్ని కూడా విడుదల చేసిర్రు. గుడులల్ల పూజలు, దావకాన్లు ఉన్నోళ్ళ కరటి పండ్లు, డబల్ రొట్టెలు, సేపులు మంచి పెట్టిర్రు. ఏపీలో కూడా కేసీఆర్ సార్ పుట్టినరోజును జోర్దారుగా చేసిర్రు. పూరి అనే ఊళ్ళే కేసీఆర్ సార్ ఇసుక బొమ్మని చేసిండు. అగజూడురి మస్తుగున్నది కదా. సీఎం సార్ అన్ని బర్త్డేలు ఒకెత్తు అయితే ఇలేకర్ల సంఘం ఇంకో ఎత్తు చేసిర్రు. ఈడికి కేసీఆర్ సార్నే పిలిచి పని చేసుకుంటా పానాలు పోగొట్టుకుంటున్నోళ్ళ ఇంటోళ్లకు, దెబ్బలు తలిగించుకున్నోళ్లకు సాయం చేసిర్రు పైసల చెక్కులు ఇచ్చి. ఇక అటెంక 60 కులాలు బాధపడుతున్న బాధలు చెప్పి ఇలేకర్ అన్నల కడుపులు నింపే సల్లటి ముచ్చట్లు మాట్లాడిండు సీఎం సారు. దేశం సంగతులు మీరు బాగానే రాస్తారు కానీ అసలు మీ సంగతే బాగలేదు. జర్నలిస్టుల కథ అంతా పైన పడారం లోటారం అన్నట్టు ఉన్నది. ఎందుకంటే చెప్పలేము అదృష్టం ఎవరు పెట్టినో. ఇప్పుడే మంచిగా ఉంటాం, సాయంత్రం తర్వాత నరం గురించి ఆయనతో అయిపోయి మన పని ఏమున్నది. ఇంత డబ్బు ఉన్నప్పుడు మరి ఇక్కడ పేదరికం ఎందుకు ఉండాలా? ఇక్కడ మన వృత్తి పని వాళ్ళు ఎందుకు చిన్నబోయి ఉండాలా? ఎందుకు అన్నబడి ఉండాలా? ఉండడానికి వీలు లేదు. మన జర్నలిస్టులు కూడా కొంత జాగాలు ఇచ్చుకొని, కొంత ఇల్లు కట్టుకొని, కొంత గౌరవప్రదంగా ఉండేట్టుగా చేసుకుందామని చెప్పి హైదరాబాదు కొన్ని కార్పొరేషన్ నుంచి మొదలుపెట్టి కింది వరకు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. మీరు జర్నలిస్టుగా పనిచేసే మిత్రులు ఎవరైతున్నారో రాబోయే రోజుల్లో మీరు కూడా కొన్ని పోరాటాలు చేయాల్సిన అక్కర్నది. చాలా దగ్గర మీరు కూడా దోసుకోబడుతున్నారు, నాకు తెలిసి ఆ విషయం. మీకు ప్రావిడెంట్ ఫండ్ కూడా కట్టరు. ఎవరెవరైతే కట్టరో వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. గవర్నమెంట్ తరఫున తెలంగాణలో ఉన్న జర్నలిస్టుల కోసం ఈ రక్షణ ఉంది, ఈ కథ ఉంది. ఇలేకర్ అన్నల బాధను అర్థం చేసుకొని ఇంత మంచి పని చేస్తున్నందుకు మీకు దండాలు సారు. ఇసోంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని జనాలకు తిప్పలు లేకుండా చేయాలని కోరుకుంటా మీకు మా జోర్దారు వార్తల తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం.